జన్మించిందండి. ఏమండి, ఏ వైశాఖ మాసం కాకుండా ఇంకేదైనా మాసంలో జన్మించవచ్చు కదా. చూడండి అమ్మా, వైశాఖ మాసం అట్టాటిట్టాటి మాసం కాదు. ఎంత విశేషమైన మాసం అంటే మహాత్ములు, పుణ్యాత్ములు, పూజనీయులు వైశాఖ మాసంలోనే జన్మిస్తారు. ఇలాంటి వైశాఖ మాసంలో ఎవరెవరు జన్మించారో కొంచెం మీరు తెలుసుకుంటే తప్ప అమ్మవారు ఈ మాసంలో జన్మించడానికి గల ప్రాముఖ్యత మీకు అర్థమవుతుంది. శంకర జయంతి, శంకరాచార్యుల వారు కాలనీలో ఆదిశంకరులు జన్మించినటువంటి మాసం వైశాఖ మాసం. అదే ప్రకారంగా హనుమ జయంతి, ఆంజనేయ స్వామి కూడా ఈ వైశాఖ మాసంలోనే జన్మించాడు. పరశురామ జయంతి, పరశురాముడు కూడా, భావన ఋషి ఆయన కూడా వైశాఖ మాసమే. అన్నమయ్య ఆయన కూడా వైశాఖ మాసంలోనే జన్మించాడు. వీర బ్రహ్మేంద్ర స్వామి, రామానుజుల వారు, త్యాగరాజ స్వామి, బసవ జయంతి, నరసింహస్వామి, హయగ్రీవుడు, ఛత్రపతి శివాజీ, గౌతమ బుద్ధుడు, నిమిషాంబ, ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఇంతమంది పుణ్యాత్ములు, మహాత్ములు, పూజనీయులు జన్మించినటువంటి మహత్తరమైన మాసం వైశాఖ మాసం. ఒక మాటలో చెప్పాలంటే పూజనీయులు, మహాత్ములు వైశాఖ మాసంలో జన్మిస్తారని అనుకోవచ్చును. మహాత్ములు, పూజనీయులు ఈ మాసంలో పుట్టిన వాళ్ళు అవుతారని అనుకోవచ్చును. ఎలా చెప్పుకున్నా మాసం యొక్క ప్రాధాన్యత చాలా ఉత్తమమైంది. మీరు కూడా వైశాఖ మాసంలో కానీ పుట్టి ఉంటే